ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెస్ట్ బెంగాల్లో మొత్తం సెట్ చేసినాం, అక్కడ సమస్య పోయింది, అన్నీ అయింది అనుకున్నప్పుడు తెలంగాణలో ఎట్లా సెట్ చేద్దామని ఒక ప్లాన్ ఉంది. ఏం చెప్పింది అధిష్టానం మీకు పిలిచి, ఏం మాట్లాడుతుంది? ఒకటండి, మాకు తెలంగాణ ఆత్మలోకి వెళ్ళమన్నది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏందో తెలుసుకోమన్నది, తెలంగాణ ప్రజల సంస్కృతి, వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళు కోరుకుంటున్న ఆత్మాభిమానము, ఆత్మగౌరవము. తెలంగాణ ప్రజలు ఒక నిజాం రాజు మీద దండయాత్ర చేసిన రాజులు, సాయుధ పోరాటాలు చేసిన వాళ్ళు. ఇది మామూలు జాతి కాదు తెలంగాణది. ఏదో ఆంధ్ర తెలంగాణ ఉద్యమం అది మామూలు ఉద్యమం. అది అట్లా అంటే మామూలు ఉద్యమం అంటే కంపేర్ టు అంటే 1200 మంది బిడ్డలు తెగించి పాపం వాళ్ళ ప్రాణాలు కోల్పోయినారు, సకల జనుల సమావేశం. కానీ ఈ జాతిలో అడుగడుగున ఒక ఆవేశం. ఆ టైంలో నిజాం ప్రభుత్వం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, కమ్యూనిస్ట్ సాయుధ, ఒక రకమైన వైల్డ్ సాయిల్ ఇది. కాబట్టి తెలంగాణ ఆత్మలో కూడా వెళ్ళాలి మేము. ఇప్పుడు నువ్వు యూపీ ఫార్ములు ఇక్కడ పనిచేయదు, బెంగాల్ ఫార్ములు ఇక్కడ పనిచేయదు, తెలంగాణ ఫార్ములా తెలంగాణ. అంటే కారం దుడ్లతో దంచిన నేల కాబట్టి ఆ కారమే తినాలి. ఆ తెలంగాణ ప్రజల ఆత్మ ఆకాంక్షలకే వెళ్ళమని చెప్పింది. తెలంగాణ ఆకాంక్షలు, వాళ్ళ ఆత్మాభిమానము, ఆత్మగౌరవము, వాళ్ళ అభివృద్ధి గురించి మనం ఏమేమి చేయాలా, అభివృద్ధి గురించి పెద్దలు ప్రణాళికలు ఇస్తారు. మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా వచ్చిన రాజకీయాలు కాబట్టి ఇంకా మాకు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజా ఉద్యమాలు నిర్మించడము, ప్రజా చైతన్యం చేయడము, ఇప్పుడున్న ఈ అవినీతి ప్రభుత్వాన్ని, అబద్ధాల ప్రభుత్వాన్ని, వాళ్ళకి ఏం చేసిన మోసాలు చెప్పడం, ఇప్పుడు జరుగుతున్న మోసాలు చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ వడ్ల కొనుగోలు కావచ్చు, ఈరోజు యూరియా గురించి క్యూలు కట్టడం కావచ్చు. ఎటువంటి ప్రణాళిక లేదు. ఎంతసేపు కమిషన్లు, కరప్షన్లు, ఢిల్లీ టూర్లు. తెలంగాణ ప్రజలు 2 నెలలు రోడ్ల మీద అంటే వర్షాలల్లా, వడగళ్ళ వానల్లా కన్నీళ్ళు ఏరులై వారింది. అంటే ఇట్లాంటి ప్రజలను చైతన్యవంతం చేసి ఒక మంచి సుపరిపాలన ఇస్తామని వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళకు చైతన్యం చేసి మనం ప్రజాస్వామ్యంలో మన వైపు మలుపుకోవాలి. తెలంగాణ ఆకాంక్షలు ఏంటి, అవసరాలు ఏంటి, వాటిని గుర్తించి ముందుకు తీసుకెళ్ళండి అనుకున్నప్పుడు స్వయంగా పార్లమెంటు సాక్షిగానే అదే బీజేపీ ఎంపీలు రాష్ట్ర విభజనని పాకిస్తాన్ విభజనతో పోల్చినప్పుడు బీజేపీ లీడర్లు, అందులోనూ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏమైనరు, దాన్ని ఎందుకు అపోజ్ చేయలేదు, ఎందుకని అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా మాట్లాడుతుంటే? అసలు ఈ కవిత ఈ పాయింట్కి ఒకసారి క్లారిటీ ఇస్తే మీకు కొద్దిగా ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇస్తాం, మంచిగా ఇస్తాం. తెలంగాణ యువతను చంపిందే కాంగ్రెస్ 1969లో. తొలిదశ ఉద్యమంలో తుపాకీ గుండ్లు పెట్టి 369 మంది మా బిడ్డలను కాల్చి చంపింది కాంగ్రెస్. అడుగడుగును అణచివేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం. మా బిడ్డలను చంపిన వాళ్ళు యువకులు, నూలు మీసాల యువకులు. ఈరోజు కాదు మా పానాలు తీసింది కాంగ్రెస్. తర్వాత ఈ కాంగ్రెస్ ఎప్పుడు తెలంగాణకు శత్రువే. ఈరోజు ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి ప్రత్యేక కారణం కాంగ్రెసే. కాంగ్రెస్ పరిపాలనే కదా ఈ వ్యత్యాసాలు పెరిగినాయి. ఏదైతే నీకు ఈ రకంగా పక్షపాతం జరిగింది, ఏ రకమైతే ఉద్యోగాలు కావచ్చు, నీళ్ళలో కావచ్చు, నియమకాలు ఎవరు చేసిన పరిపాలన 20 ఏళ్ళు? అసలు చాలామంది జనాలకు తెలియదు. ఎంతసేపు మా సోనియం ఇచ్చిందని ఎంతమంది పానాలు తిన్నారు వీళ్ళు? అసలు ఎందుకు వచ్చింది? ఓకే, కలపటము అది తప్పే, మాకు ఇష్టం లేకుండా కలిపారు. 1950లో మేము అప్పుడు కూడా కలిసిలేము. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ కుంటూ పోయి కలిపినరు. బోరుగుల రామకృష్ణారావుని చీఫ్ మినిస్టర్ చేస్తున్నారు. ఎందుకంటే నీకు ఆంధ్రప్రదేశ్లో మీరు ఎవరన్నా అండి, కర్నూలుకి వెళ్ళి అడగండి, కర్నూలు పాత ఆంధ్ర చరిత్రకారులు ఉన్నారు. మామూలు సింగిల్ రూమ్ కూడా లేవు సెక్రటరీల కాళ్ళకు, కలెక్టర్ ఆఫీస్ సెక్రటరీ చేసుకున్నారు. ఆ టైంలో మా తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ స్టేటు, బోరుగుల రామకృష్ణరావు గారు ఒక పెద్ద ఉదయంతో రండి ఇక్కడ అన్ని అప్పుడు, ఎందుకంటే అప్పుడే ఉన్నాయండి మాకు ఉస్మానియా హాస్పిటలు, హైకోర్టు, ఆ భవనాలు. ఎప్పుడు కర్నూలులో చేయండి, మా హైకోర్టులో బాత్రూంలో పుడుతులేవు అక్కడ బిల్డింగ్లు అప్పట్లో 56లో. కాబట్టి 56లో కలపడమే తప్పు కలిపారు. కలిపినప్పుడు కలిసిపోవాల్సింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మళ్ళీ 50 ఏళ్ళు మళ్ళీ ఇట్లా మోసం చేసినారు. నీళ్ళల్లో మోసం చేసినారు, నియామకాల మోసం చేసినారు, నిధులల్లో మోసం చేసినారు. మళ్ళీ మా యువతని గుళ్ళలతో కలిపి చంపారు. 1960 ఉద్యమం ఎందుకు వచ్చింది? మా బిడ్డలు కదా సచ్చిన వాళ్ళు, ఆంధ్రలో చావలే కదా. తెలంగాణ బిడ్డలు చచ్చారు 369, బుల్లెట్లతో కలిసింది ఆ పార్టీ. తర్వాత మళ్ళా ఒక మా ముఖ్యమంత్రి ఉండే చెన్నారెడ్డిని దిస్తారు. తర్వాత అంజయ్య గారు అని ముఖ్యమంత్రి ఉండే, ఆయన ఆ గాంధీ కుటుంబం ఎయిర్పోర్ట్లో అవమానించారు ఒక ఫ్యూన్ లాగా. దాంట్లోకి వెళ్ళి ఒక రకమైన ఆవేదన, ఆవేశం
మొత్తానికే అనగబట్టబడ్డ తెలంగాణ పౌరుషాన్ని భారతీయ జనతా పార్టీ మాత్రం మేల్కొల్పింది. ఇది ఒకటి రాసుకోండి చరిత్రలో. 1997-98లో ఒక్క ఓటు 2 రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసింది మేము. ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుగుదేశంలో మంత్రి పదవి వెలగక్కుతున్నాడు. మేము మళ్ళా పురుడు పోసినాం తెలంగాణ ఆశకు. ఒక జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరూ మర్చిపోయి ఆ గాయాలన్నీ గుండెలలో ఉంటే అప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు. జయశంకర్ సార్ వాళ్ళు ఎప్పుడు ఆ భావజాలాన్ని ఎప్పుడు వ్యాపింపజేశారు. బెల్లి లలితక్క అని ఇట్లా పాటలు పాడేవాళ్ళు, గద్దలను వాళ్ళు ఒక తెలంగాణ ఆవశ్యకత చెప్పారు. కానీ కాంగ్రెస్ ఎప్పుడు బుల్లెట్లతోనే సమాధానం చెప్పింది మాకు. అప్పుడే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో, అది కూడా కాకినాడ తీర్మానం చేసిన, వరంగల్ కాదు, ఒక్క ఓటు 2 రాష్ట్రాలు, దాంతో మొదలైంది తెలంగాణ మళ్ళీ పురుడు పోసుకుంది. మీరు రాసుకోండి. ఇప్పటికి కూడా పార్లమెంట్లో చూడండి, భారత పార్లమెంట్లో చూడండి, సుష్మా స్వరాజ్ గారి స్పీచ్ పక్కన మన్మోహన్ సింగ్ కూర్చుంటే బలిదానాలు అద్దు బిడ్డలు చేస్తున్నారు అన్నది. జాలి కలగలేదు మన్మోహన్ సింగ్ మౌనస్వామికి, సోనియమ్మకు. అందుకోసం అన్నది మీరు బలిదానాలు చేసుకోవద్దు, బతికుండాల తెలంగాణ వచ్చినాక. నేను పార్లమెంట్లో చెప్తున్నాను, మన్మోహన్ సింగ్ చెప్పింది మీరు పెట్టకపోతే వెనక చూపించి చెప్పింది. అప్పుడు కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఎంపీలు ఉన్నాం మేము. అది యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ అంటే వేరే పార్టీతో కలిపి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ కన్నా ఎక్కువ పార్లమెంట్ సభ్యులు మేము. ఆ రోజు నిండు పార్లమెంట్లో ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ మా బిడ్డలను చంపుతున్నది. 1200 మంది తగలబెట్టుకుంటున్నారు, ఉరి పెట్టుకుంటున్నారు. మొయినాబాద్ యాదయ్య పోయి సోనియా గాంధీకి లెటర్ రాసి వెళ్ళి ఏపీ భవన్లో ఉరి పెట్టుకున్నారు చెట్టుకు. మర్చిపోయింది కాంగ్రెస్. ఇది మామూలు కాంగ్రెస్ కాదు ఇది. కాబట్టి బీజేపీకి అట్లాంటిది అండి. ఈరోజు తెలంగాణ సాకారం ఏంటంటే పురుడు పోసింది మేమే, తెలంగాణ సాకారం చేసింది మేమే. ఆ రోజు నిండు పార్లమెంట్లో మేము అన్నాం కాబట్టి ఆ బిల్లు పెట్టిండ్రు. మీరు కావాలంటే నేను చెప్పేటి అబద్ధాలు కాదు, ఇవన్నీ చరిత్ర సాక్ష్యాలు. ఓకే, అక్కడొకటి ఇక్కడొకటి. అప్పుడు కూడా ప్రధానమంత్రి ఏమన్నారంటే చేసిన ప్రక్రియ కరెక్ట్ కాదు, అంతే తప్ప తెలంగాణ ఏర్పడలేదు. తెలంగాణ ఎప్పుడు, ఎందుకంటే మేము తెలంగాణ పుత్రులం అండి, భూమిపుత్రులం. అదే మేము వాళ్ళ అన్న ఏంటంటే మేము 3 రాష్ట్రాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఇంకా 3 రాష్ట్రాలు మేము ఏర్పరిచినప్పుడు ఎటువంటి ఏదైతే విభజనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము 3 అంటే వాళ్ళ భాషలో ఎవరు చెప్పారు అప్పుడు, అంటే మంత్రసాని పాత్ర ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 సంతానం చేసి మంచి పురుడు పోసినామని. మీరు ఒక్కదాన్ని ఈ రకంగా చేసిండ్రు అనేది సరే. ఇప్పటికి కూడా ఇంకా ఉన్నాయి సమస్యలు. ఈ రోజు కూడా మళ్ళీ తెలంగాణ వాదం ఎత్తారు, అక్కడ ఆంధ్రవాదం ఎత్తారు. అంటే సరిగా ఇప్పుడు ఆ రాష్ట్రాలలో లేదు ఆ సమస్య. పంచలేదో సరిగ్గా పంచితే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఉన్నారు. రెండోది, మొన్న ఎవరో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా 543 మందిలో కూడా అస్సాం ఉంటాడు, ఒక మణిపూర్ ఉంటాడు. ఒకరికి అర్థమైతే తర్వాత దాన్ని వెనకకి తీసుకున్నాడు ఆయన. ఎవరో బెంగళూరు ఎంపీ ఉండే తీసుకున్నది. నేను అట్లా పోల్చాల్సింది కాదు, బ్యాక్ తీసుకుంటాడు. ఒక్కోసారి కొందరు ఏదో ఆవేశంలోనో ఒక వేలో పోతారు, పాకిస్తాన్ ఇండియా లోపల పోయేటప్పుడు పార్లమెంట్లో అనుకోకుండా వచ్చినట్టు దానిపైన బ్యాక్ తీసుకున్నాడు. మేము కూడా సమర్థించలేదు. అది ఈ నేల మాది, ఈ గాలి మాది, ఈ రాష్ట్రం మాది. ఎందుకంటే మా రాష్ట్రం మీద మాకు కూడా బాధ అనిపిస్తుంది. మీకు ఎట్లా బాధ అనిపిస్తుంది మాకు అనిపిస్తుంది. మేము కూడా బాధపడ్డాం. వాళ్ళని అనుకోకుండా జరిగిన సంఘటన బ్యాక్ తీసుకుంటామని చెప్పాడు. కాకపోతే బీజేపీ స్టాండ్ ఏంటి? మళ్ళొకసారి వివక్ష చూపిస్తుందా? నిజంగా స్వయంగా తెలంగాణకి జరిగినటువంటి ఏర్పాట్లో లేకుంటే తెలంగాణ ఆకాంక్ష గురించో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయట్లేదా అనేది తెలంగాణ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఇక్కడ అవసరాలు ఏముంటాయి? మీరు అన్నట్టుగా గొడవలు అవుతున్నాయి అనుకుంటే 12 ఏళ్ళు అయింది, ఇప్పటికీ 12 ఏళ్ళ నుంచి మోదీ సర్కారే ఉంది. మరి చేయాల్సిన పనులో లేకుంటే ఇవ్వాల్సినటువంటి బడ్జెటో బకాయిలో ఇవన్నీ ఎందుకు చేయలేదు? ఈ వివక్ష ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతుంది అనేది కదా క్వశ్చన్ వస్తుంది. తెలంగాణ మీద వివక్ష లేదే అంటున్నాం కదా. దానికి ఒక భారత ప్రధాని లెక్కలతో అంకెలతో చెప్పేళ్ళాడు మొన్న. ఇప్పుడు ఒకటే కవిత, ఇప్పటివరకు అపోహలు చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, అంతకుముందు రాజుల ప్రభుత్వము, దొరల ప్రభుత్వము, రకరకాలు. అట్లా కాదు, ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి ఉన్న దేశం, సామాన్య కుటుంబాలకు వచ్చిన ఎవరికి అహంకారం లేదు, దేశమంతా ఒకటి. వాళ్ళు ఇక్కడ జరిగింది ఏంటంటే మొన్న కూడా ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. నన్ను గుజరాత్ చూసినట్టు నన్ను చూడండి అంటే నేను చెప్పాడు ప్రధానమంత్రి గారు, గుజరాత్ నిధులు ఇచ్చినట్లు ఇస్తే నీకు సగమే వస్తాయి దీంట్లో అని. ఇది భారత ప్రభుత్వం మొత్తం ప్రపంచమంతా చూసింది. మాకు కూడా బాగా కనువిప్పు కలిగింది. మాకు కూడా ఈ 2 years నుంచి ఒక రకమైన ఇబ్బంది ఉండేది. మీరు గుజరాత్ అని క్లియర్గా చెప్పండి, మీకు లెక్కలు కావాలంటే పంపిస్తాను, అక్కడికి వెళ్ళి పంపి అదే రకంగా ఆ రేషియో ప్రకారం మీకు కావాలంటే ఇప్పుడు వచ్చిందంటే సగం వస్తాయి.
కాబట్టి మేమేం మళ్ళీ దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. మా దగ్గర ఇంకా 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అది పక్కన పెట్టండి. అంటే సుమారు ఒక 1000 మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1000 కోట్లు ఇచ్చాం రైల్వేకు. ఈరోజు 5500 కోట్లు బడ్జెట్ నుంచి 50,000 కోట్ల వర్క్ చేస్తున్నాం. ఇంకా రెండోది మీకు ఇంకోటి చెప్పాలి. ఈరోజు దేశంలో ఇప్పుడు మట్టి రోడ్ కావచ్చు మేము ఇచ్చినమే. ఇప్పుడు రెండోది రీజనల్ రింగ్ రోడ్ మేము ఇచ్చిందే 50%. కంపెన్సేషన్ ఫండ్స్ కూడా మేమే ఇచ్చినాం. రీజనల్ రింగ్ రోడ్ డిపిఆర్ మేమే అప్రూవల్ చేసినాం. ఏ సహకారాలు ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్ కావచ్చు, చర్లపల్లి స్టేషన్ కావచ్చు, మొత్తానికి మొత్తం మౌలిక వసతులు 5 వందే భారత్ ట్రైన్లు, 6 అమృత భారత్ ట్రైన్లు, రెండోది కాకతీయ టెక్స్టైల్ పార్కు, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్కు, బీబీనగర్లో ఎయిమ్స్ కావచ్చు, సమ్మక్క సారిక గిరిజన యూనివర్సిటీ కావచ్చు. ఈ దేశంలో ఇంకా చాలా ఉన్నాయి, లెక్కలు చెప్పుకుంటూ పోతే వీళ్ళది. కానీ ఎక్కడ కూడా తెలంగాణ మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది భారతీయ జనతా పార్టీకి, స్పెషల్లీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే 1984లో 2 సీట్లలో 1 సీటు తెలంగాణ, జంగారెడ్డి గారు. కాబట్టి ఈ నేల ఆశీర్వదించింది, పురుడు పోసింది, జన్మనిచ్చిందని ఒక గౌరవమో అభిమానం ఉంది ప్రత్యేకంగా తెలంగాణ మీద. కాబట్టి ఎవరేమి చెప్పినా తెలంగాణకి ఈరోజు కూడా మీరు గమనించండి, 5 లక్షల కోట్లు బుల్లెట్ ట్రైన్స్, డిపిఆర్ కూడా అప్రూవల్ అయిపోయింది మొన్ననే. హైదరాబాద్ మీరు ఎక్కడ కూడా భారతదేశంలో 7 బుల్లెట్ ట్రైన్లు శాంక్షన్, 7 29 రాష్ట్రాలలో 7 శాంక్షన్ చేస్తే తెలంగాణ 3. తెలంగాణ ప్రాధాన్యత ఎంత ఉంది చూడండి. ఈ మధ్యలో పెరుగుతుంది, ఎందుకంటే మీరు టార్గెట్ అనేది పెట్టుకున్నారు కాబట్టి. లేదండి అట్లేం లేదు. తెలంగాణ ఇస్ ఒక గ్లోబల్ హబ్. ఇక్కడ మంచి ప్రజలు, మంచి అన్ని రకాల సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇట్లాంటి నగరం మీరు ప్రపంచంలో, ఇట్లాంటి క్లైమేట్ అన్నిటికన్నా ముఖ్యం. ఈ వాతావరణం మీకు ప్రపంచంలో ఎక్కడ రాదు. ఒక భూకంపాలు రాని నేల ఒకటి దక్కన్ పీఠ భూమి. రెండోది ఇక్కడ ప్రజలు కూడా మినీ ఇండియా. మీరు ఈ ఫీలింగ్ ఎక్కడ రాదు. తమిళ్ పోతే ఒక తమిళ్ ఫీలింగ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, మలయాళం పోతే మలయాళం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. తెలంగాణలో మీకు ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది. బీహార్ వాళ్ళు ఉంటారు, బెంగాల్ వాళ్ళు ఉంటారు, కర్ణాటక వాళ్ళు ఉంటారు, అస్సాం వాళ్ళు ఉంటారు, ఎక్కడైనా చూడండి. కాబట్టి తెలంగాణ ఇంకా భవిష్యత్తులో నాకు తెలిసి దేశంలో నెంబర్ 1 సిటీ అవుతుంది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రీజనల్ రింగ్ రైల్ కావచ్చు, 3 బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, ఇంకా రకరకాల హబ్స్ కావచ్చు. రెండోది చాలా మాకు ఇంటర్నల్గా చెప్పింది ఒక గ్లోబల్ సిటీగా చేయాలనుకుంటున్నాను దీన్ని. డిఫెన్స్ కావచ్చు, ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా ఇప్పుడు ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ప్రపోజల్ వచ్చింది 2033 తర్వాత. కాబట్టి తెలంగాణకు చాలా ప్రయారిటీ ఇచ్చినాం. దాన్ని బట్టి ఈరోజు నిధులు కావచ్చు, అన్ని రకాలుగా సాయం చేస్తాం. ఓకే, ఇంకా కాంగ్రెస్కి ఏముందండి, అబద్ధాలు చెప్పడమే కదా. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు 4,000 ఇప్పుడు ఇస్తావు, ఆయన చెప్పిన ఏదైతే వాగ్దానాలు చేశాడో దాన్ని డైవర్షన్ చేయాలి. ఆయన ఆ ప్రభుత్వం డైవర్షన్ చేయాలి తప్ప ఏం చేస్తారు? ఏం చేశాడు ఆయన వచ్చింది చెప్పండి. 2.5 సంవత్సరాలు ఏం చేశాడు? 5 లక్షల కోట్లు అప్పు చేశాడు. కేసీఆర్ 8 లక్షల కోట్లు చేశాడని చెప్పాడు. ఇప్పుడేమో మళ్ళీ 4 లక్షల కోట్లు ఈ 2.5 years. ఆయన 10 ఏళ్ళు చేసింది, నేను 5 ఏళ్ళు చేసిపోతాడు. అందుకు నేను అసెంబ్లీలో చెప్పాను, మా నాన్న పుట్టాడు 4 ఎకరాలు అమ్మాడు, నేను పుట్టాను మొత్తం అమ్మిపోతానని చెప్పి చెత్తవు నువ్వు అని చెప్పాను. డైరెక్ట్ అసెంబ్లీలో చెప్పాను. కాబట్టి తెలంగాణ ప్రజల పాలిట శాపమై కూర్చున్న గత ప్రభుత్వ అధినేతలు, ఆ కుటుంబం, ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల శాపం ఇది. కాబట్టి తెలంగాణ ప్రజల శాప విముక్తి చేసి అభివృద్ధి పథం వైపు ఉరకలెప్పిస్తాం భారతీయ జనతా పార్టీ.